अस्सलाम वालेकुम वेलकम टू अवर ఛానల్ మోహసిన్ అఫీషియల్ వన్ నేమ్ అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహసిన్ అఫీషియల్ వన్ నేమ్ సో ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మరి ఈ రోజు మన వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి మనం ఈ రోజు చూడండి రాక్ వ్యాలీ దగ్గర అయితే వచ్చేసామన్నమాట రాక్ వ్యాలీ అంటే మనకు మదనపల్లి నుంచి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది సో ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి ఇక్కడ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది ఏమి అనేసి నేను మొత్తం వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ అండి మన వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి వీడియోకి అయితే లైక్ ఇవ్వడం వల్ల ఇంకా నలుగురికి సజెస్ట్ చేస్తుంది సో ఈసారి మనం సమ్మర్లో ఎక్కడెక్కడ మనం విజిట్ చేస్తే బాగుంటాయనేసి నేనైతే కాన్సెప్ట్ తీసుకున్నాం అనమాట ఈసారి ఈ సమ్మర్కి మనం అన్ని వ్యూస్ అయితే చూపిస్తాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో మనతో పాటు మీరు కూడా రాక్ వ్యాలీ లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి సో వీడియో స్టార్ట్ చేద్దామండి స్టార్ట్ దా వీడియో ఏమండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు కార్ పార్కింగ్ అండి ఇదంతా కార్ పార్కింగ్ లెఫ్ట్ రైట్ అంతా కార్ పార్కింగ్ అన్నమాట అది చూపిస్తున్నారా మీరు అన్ని కార్లే ఉన్నాయి నిజంగా టూ వీలర్స్ ఎక్కడ పెడతారు మరి టూ వీలర్స్ ఆడ ఫ్రంట్ లో ముందర గేట్ పక్కన పెట్టారు అవునా సో ఇదంతా కార్ పార్కింగ్ సో ఇక్కడైతే చూడండి మనం రాక్ వ్యాలీ రిసార్ట్లో అయితే ఉన్నామన్నమాట ఇక్కడ మనకు ఫెసిలిటీస్ చూడండి ఇక్కడ మనకు రూమ్స్ రెస్టారెంట్ మళ్ళీ మనకు బెన్క్యూట్ హాల్ వాటర్ గేమ్స్ ఇలా తాజ్మహల్ అన్నీ ఉన్నాయండి సో ఇది వచ్చేసి హిబ్బానీ బార్డర్ అండ్ ముర్బాగల్ తాలూకా కోలార్ డిస్ట్రిక్ట్ అండి సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళబోతున్నాం ఇక్కడ టైమింగ్స్ ఏమేమి టైమింగ్స్ టికెట్స్ ఎలా ఉంటాయి చిల్డ్రన్స్కి ఎలా ఉంటుంది అలాగే మనకు అడల్ట్స్కి ఎలా ఉంటుందని నేను మొత్తం వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే చూస్తుండండి ఓకే ఇప్పుడైతే మనమైతే టికెట్ తీసుకుందాము సో మీరు వచ్చేయండి నాతో పాటు టికెట్ ఎంత మోసిన టికెట్ 400 అండి పర్ పర్సన్కి బెటరే కదా కడప వండర్లాగా అంటే కంపేర్ చేస్తే బెటరే కదా బెటరే అనుకుంటాను ఇక్కడ రాక్ వ్యాలీ రిసార్ట్లో ఏమేమి ఉన్నాయనేసి ఇక్కడైతే బోర్డు ఉంది కదండి సో అందరికీ మనమైతే తెలియజేయాలి కదా మనం రాక్ వ్యాలీకి అయితే వచ్చాము ఇప్పుడైతే మీరెందుకు ఫస్ట్ ఎంట్రీ ఇస్తున్నారు నేను ముందర పోదాం మళ్ళీ నువ్వు వెనకాల వచ్చి అవునా ఇక్కడైతే ఫుల్ సౌండ్ అయితే వాయిస్ అయితే అస్సలు చేయలేకున్నాం మేము పెద్ద పెద్ద స్పీకర్లు అయితే పెట్టేశారు నేను స్పీకర్స్ కూడా దీంట్లో చూపిస్తానన్నమాట మీరు చూస్తూ ఉండాలి ఫస్ట్లో అయితే మనకు ఉండేది ఏమండి ఇక్కడ బేకరీ స్టార్టింగ్లోనే ఏదైనా తినేసి వెళ్ళండి అనేసి బేకరీ అయితే పెట్టేశారు వాళ్ళు అంటే బేకరీ ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాము మా ఆయన గారు అయితే అక్కడ చూడండి అలసిపోయి చెమటలతో తడిసిపోయారనమాట ఇక వాటర్లోకి అయితే దొబ్బేద్దాం ఆయన్ని తొందరలోనే కానీ వీడియో అయిపోయిన తర్వాత వాటర్లోకి దొబ్బేద్దాం ఇప్పుడే వద్దు నాకు తెలిసి సో మన సబ్స్క్రైబర్ అండి పీలర్ నుంచి వచ్చారంటే ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చారు సో మనకు స్పెషలీగా వచ్చి మనకైతే మీట్ అయ్యారు సో అన్నగారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం శుక్రియా భయ్యా సయ్యద్ మొహసిన్ అంట అండి మన సబ్స్క్రైబర్స్ అన్న చాలా మనం ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా మన సబ్స్క్రైబర్ థ్యాంక్స్ అన్న మీరు ఒక విషయం అయితే గుర్తించారా ఏమది సయ్యద్ మొహసిన్ అంట నేను ఆల్రెడీ అప్పుడే అనుకున్నాను నేను నీ పేరుతోనే ఆయన పేరు కూడా ఉంది అన్నగారి పేరు కూడా నా పేరుతోనే ఉంది ఆల్రెడీ నా పేరు అయితే జెంట్స్కి ఎక్కువ పెడతారనమాట కానీ మా అమ్మ అయితే నాకు పెట్టేసింది ఎక్కువగా ఎక్కడ విన్నా కానీ మొహసిన్ మొహసిన్ అంటే జెంట్సే ఉంటారు సో అది ఉండిలేండి ఇప్పుడు చూడండి ఇక్కడ పీవీఆర్ వాటర్ పార్క్లో అయితే ఉన్నాం మీకు ఎలా అనిపించింది అండి ఈరోజు అనిపించింది మామూలుగా వాటర్ ఫాల్స్ అంటే అంతా ఆడుకుంటా ఉన్నారు అంతే అంటారా ఇక్కడ లాకర్స్ ఉన్నాయి కదా ఎంత అండి లాకర్కి 100 రూపీస్ 200 పే చేయాలా 100 రూపీస్ మళ్ళీ బ్యాక్ ఇస్తారనమాట మళ్ళీ అవును ఈ లాకర్స్ ఇవేనండి బాబు ఈ స్పీకర్తో నా చెవులు అయితే పగిలిపోయాయి అనుకోండి ఏమిది ట్రైన్ అనుకుంటున్నారా మీరు ట్రైన్ కాదు ఏమవి వాష్రూమ్స్ అన్ని చేంజ్ రూమ్స్ వాష్రూమ్స్ రెండు అంటే బాగుందండి ఇక్కడ పార్క్ అయితే చాలా బాగుంది మనకు వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది అందరూ వచ్చి బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట వన్ డే ఫుల్ 10 AM నుంచి మనకు 5 PM వరకు ఉంటుంది కదండి అవును ఇక్కడ ఏమండి ఆ గొడుగులో ఏమో అమ్మేస్తున్నారు ఏం లేదు ఆడ రెస్ట్ తీసుకునే మామూలుగా చైర్స్ వేసి పెడతారు అదేదో ఎలక్ట్రానిక్ ఏందో స్కూటర్స్ ఏమో పెట్టిండారు వాళ్ళు రెంట్కి అయితే పెట్టారు చిన్నపిల్లల కోసము అవి బైక్స్ అంట కార్స్ అంట లేవు ఈ మధ్య పెట్టిన థార్ పెట్టారు పిల్లల కోసము ఇంకోటి వచ్చేసి ట్యూబ్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారనమాట అదే చిన్నపిల్లలకి వాటర్లో ఆడుకోవడానికి భయపడతారు కదా చిన్నపిల్లలు వాళ్ళ కోసం అయితే పెట్టారు వామ్మో అక్కడ చూడండి బట్టలు ఎన్ని ఉన్నాయి డ్రెస్ చేంజ్ చేసుకోవడం తెచ్చి ఆ బెంచ్ మీద పెడేయడము చాలా మంది అంటే క్రౌడ్ చాలా బాగుంది కదా సండే కదా అయిపోద్దు అందుకని అవును ఇంకా సమ్మర్ వచ్చేసింది సమ్మర్ అయిపోయేంత వరకు అంతే ఇంకా మామూలు సండే అంటే ఇప్పుడు హాలిడేస్ ఇస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటా నేను అంతే అంటారా అంతే అక్కడ మాట్లాడలేకపోయామండి
ఇక్కడ వచ్చి ఇంటికి వచ్చి వాయిస్ ఓవర్ చేస్తా ఉన్నామండి. ఎందుకంటే స్పీకర్ పెట్టేశారు వాళ్ళు, మళ్ళా ఇది స్ట్రైక్ పడుతుంది అనుకుంటా నేను, కాపీరైట్ పడుతుంది. అందుకనేసి మనం కాపీరైట్ క్లైమ్స్ వస్తాయి, అందుకనేసి మనం అయితే వాయిస్ ఇక్కడ చేయడము. ఏమైనా కానివ్వండి, మనకైతే రాక్ వ్యాలీ రిసార్ట్ అయితే చాలా ఇష్టం. మనము ఇది వీడియో చేయడానికని కాదు, ఇంతకుముందు కూడా మనం ఎన్నిసార్లు వెళ్ళామండి అక్కడికి. హాలిడేస్ వస్తే చాలు ఆడికి వెళ్ళిపోతామండి. 2021లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మనం 4 times అయితే పోయి వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ 5th time అయితే వీడియో చేసామన్నమాట. ముందు మేము వీడియో చేసేవాళ్ళం కాదు, ఇప్పుడు 6 months నుంచి వీడియో చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు కంటిన్యూగా చూపిస్తా ఉన్నాం అనమాట. అవును, ఆల్రెడీ మనం అంతా తిరిగిన ప్లేసెస్ మళ్ళీ మీకైతే రిపీట్ చేస్తున్నాము. సో మనం చూసినవన్నీ మీరు చూడాలనేసి ఇక్కడ చూడండి, పీవీఆర్ పార్క్ అయితే మనం లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇక్కడ కొద్దిగా నాకు గ్యాప్ దొరికిందండి మాట్లాడడానికి కదండి, ఎందుకంటే ఇక్కడ స్పీకర్స్ కొంచెం తక్కువగా వచ్చాయి. ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఫుడ్ అయితే మనకు బయట ఫుడ్ అయితే మనకైతే అలౌడ్ ఉందండి ఇక్కడ కదండి. అవును, ఏమైనా తీసుకొని వెళ్ళి తినొచ్చు. కడప వండర్లాగా వెళ్ళిపోతే వాళ్ళు లోపలే అంతా క్యాంటీన్లో తినాలా, అన్ని ఆడనే తీసుకోవాలా, ఆ బయట నుంచి ఏమి తీసుకొని రాకూడదు అంటారు. ఈడ అట్లా ఏమీ లేదండి, మీరు ఇంటి నుంచి వంట చేసుకొని పోవచ్చు, బయట నుంచి ఏమన్నా 4 సార్లు బయటికి పోయేసి మళ్ళీ రావచ్చండి మీరు. అవును, ఈ చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూనే. ఏమండి ఏం చేస్తా ఉన్నారు? ఇది ఎక్కేస్తా నేను పోయి. దాంట్లో ఎక్కేస్తారా? వద్దు అంత పని వద్దు, పిల్లలు ఉక్కుంటే చాలు. ఇంకా బాగుందా? వీళ్ళేదో ఆడుకుంటాను, నేను ఆడుకుంటా. వద్దు అంత సాహసం వద్దండి. ఇంకా ఇటు వెళ్దామా? ఇక్కడ పోదాం, తాజ్మహల్ చూసేద్దాం. తాజ్మహల్కి వెళ్దామా? పోదాం. ఏం మీరు షాజహానా? ఆగ్రాలో పోకుండా ఈయన పుంగనూరులో చూపించేద్దాం. తాజ్మహల్ ఉందండి ఇక్కడ. ఇదొక షాజహాన్, నేనొక ముంతాజ్ అంట. ఈరోజు షాజహాన్ తాజ్మహల్ షూట్ అయితే చేసేద్దాం ఈరోజు, ఓకేనా? తాజ్మహల్ చూసేద్దాం పదండి. ఈ ఎండకి షేర్వా కారిపోతా అంటే తాజ్మహల్ చూసినట్టుగా ఉందా? ఆయనకైతే ఒక నాప్కిన్ ఖచ్చితంగా ఉండాలి బయటకు వస్తే మాత్రం. తాజ్మహల్ చూసేద్దాం రండి. ఎంతమంది షాజహాన్ ఉన్నారో ముంతాజ్ ఉన్నారో చూద్దాం. మీరేం చేశారండి నా కోసము? ఏం చేసినా ఈడ పుంగనూరులో వాళ్ళు కట్టినారు, నీకు చూపిస్తా ఉన్నా. అంటే వాళ్ళు కట్టే మీరు పిలుచుకొని వచ్చి చూపిస్తా, నా కోసం ఏం కట్టారా మీరు? అట్లా కాదు, ఈడ పేమెంట్ ఇచ్చి పిలుచుకొని వచ్చి చూపిస్తా ఉన్నా నేను. చూసారా, ఆయన నా కోసం ఏం కట్టలేదంట, ఆయన చూపించడానికి పిలుచుకొని వచ్చారు. 400 బొక్క. లేదు బాగుంది 400. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు పెయింటింగ్ అంతా వెళ్ళిపోయింది ఇది, కానీ బాగుండేది. మనం ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా వస్తాం కదండి ఇక్కడ. అవును, చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మన మదనపల్లి నుంచి 35 kilometers ఉంది. ఖచ్చితంగా వచ్చి ఒకసారైనా విజిట్ చేయండి. మనకు ఇక్కడ ఫుడ్ కూడా తినడానికి అయితే బాగుంటుందండి. ఇక్కడ చూడండి, మనకు అటు సైడ్ చూడండి, గ్రౌండ్ లాగా ఎంత బాగుందో. వేరే రిసార్ట్స్కి ఎక్కడైనా వెళ్తే బయట ఫుడ్ అసలు అవాయిడ్ ఉంటుందన్నమాట, ఎంట్రీ ఉండదు, బయట ఫుడ్ తేకూడదు అనేసి అంటారు. ఇక్కడ అలా ఏం లేదు, బయట ఫుడ్ కూడా తెచ్చుకోవచ్చు, మనం ఇంటి నుంచి కూడా తెచ్చుకోవచ్చు. రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, మనకు రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి, అన్ని ఫెసిలిటీ ఉందండి ఇక్కడ. అక్కడైతే ఆ బండల పైన ఎక్కి అన్నం తింటుంటే నాకైతే చాలా బాగుంటుంది. లంచ్ చేసాం మేము అక్కడ కూర్చొని ఒకసారి, చాలా బాగుంటుంది. మా ఆయన ఎక్కలేక కూడా ఎక్కేశారనమాట. అక్కడైతే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు తాజ్మహల్ చూసేద్దాం రండి. తాజ్మహల్ దగ్గర నీళ్ళు ఆగిపోయాయి. అవునా? అసలు వాయిస్ వాళ్ళు స్పీకర్స్ ఓ అని పెట్టేశాను, నేను వాయిస్ చేయలేకపోతున్నా. ఇక్కడ మాకు కాపీరైట్ వచ్చేస్తుంది బాబోయ్. అందుకనేసి నేనైతే వాయిస్ సౌండ్ తక్కువ ఉన్న చోటైతే వాయిస్ చేస్తున్నా. ఇక్కడ వేవ్ పూల్ కూడా ఉంది, నేను చూపిస్తాను. 2:30కి అయితే స్టార్ట్ అవుతుంది వేవ్ పూల్. సో ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది. చెత్త నీళ్ళు ఉండేది ఇంట్లో చూడండి. ఇది ఒక్కటి నీటి లేదండి. మేము ఎప్పుడు వచ్చినా ఇది మాత్రం చూడలేదు, మేము ఎప్పుడు చూడలేదు ఇది ఓపెన్. ఇక్కడ చూడండి తాజ్మహల్. సో చాలా బాగుందండి. ఇక్కడైతే చూడండి, నేను రౌండ్ ఆఫ్ అయితే మొత్తం కవర్ చేశాను. టైమింగ్స్ అండి మామూలు 10 AM నుంచి 5 PM వరకు అయితే ఉంటుంది ఇక్కడ. మనకు చాలా బాగా ఉంటుందన్నమాట. వచ్చి ఒకసారి అయితే విజిట్ చేయండి, కామెంట్స్ చేయండి నాకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ. మనకు ఇది చెప్పాను కదా, నేను ఇంతకుముందే ఇంట్రోలో అయితే చెప్పాను నేను మీకు ఎలా ఉంటుంది ఏమి అనేసి, ఇక్కడ మన డిస్ట్రిక్ట్ ఏది ఎక్కడ ఉంది అనేసి. టైమింగ్స్ మొత్తం మామూలు 10 AM to 5 PM వరకు అయితే ఖచ్చితంగా అయితే ఉంటుందన్నమాట. పర్ పర్సన్ 400, చిల్డ్రన్స్కి అయితే 300 అండి ఇక్కడ ఛార్జెస్. రిసార్ట్స్లో మనకు ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఫోటోషూట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకొకటి ఏమంటే మనకు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి. మనకు ఫుడ్ ఇక్కడే మనకు వాళ్ళు
మనకు అప్పటికప్పుడు మనకు ఫ్రెష్గా ఫుడ్ అయితే చేసి ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. मज़ा आता नहीं है, अच्छा नहीं है, अच्छा नहीं है, मज़ा आता नहीं है कहते, अच्छा ना है कहते बच्चे को. సో ఇక్కడ మనకు వేవ్ పూల్ ఉంది, చూపిస్తాను చూడండి ఒకసారి. నేను దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనకు 2:30కి అయితే స్టార్ట్ అవుతుంది, అంతవరకు అక్కడే ఉంటారు అందరూ. ఒకసారి చూసేయండి ఇక్కడ వేవ్ పూల్. అక్కడ మనకు రైన్ డ్యాన్స్ ఉంటుంది, అక్కడ వాష్రూమ్స్. ఇక్కడైతే మా ఆయన గారు ఉన్నారు. గోదేంగే గోదేంగే కుద్దాలా కదా, కుద్దాలో. సో చూడండి అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సౌండ్స్ చూడండి, ఆ స్పీకర్స్ కంటే వీళ్ళ సౌండ్ ఎక్కువ ఉంది ఇక్కడ కదండి. స్పీకర్ కంటే వీళ్ళ సౌండ్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఇక్కడైతే చూడండి ఎంత పెద్ద క్యారీ వెళ్తుందో భోజనానికి. అందరూ వచ్చేసేయండి. మా ఆయన గారు అయితే తిరిగి మొత్తం రాక్ వ్యాలీ రిసార్ట్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఈరోజు అయితే అసలు నడవను నేను రాను అనే ఆయన అయితే ఈరోజు అయితే బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి చిన్నపిల్లలకైతే మనకు హైట్ తక్కువగా ఉండే పూల్ కూడా ఉంది ఇక్కడ, చాలా బాగుంది. ఇంకొకటి ఏమంటే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే చాలా బాగా చేస్తున్నారండి. ఒకరు వచ్చారు అక్కడ, వాళ్ళు షూట్స్ అయితే బాగా తీశారు. మేము వాళ్ళనే చూస్తూ ఉండిపోయామన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే స్టిల్స్ అవన్నీ చాలా బాగా ఉన్నాయి. ఇక్కడ మనకు ఐపీఎల్ మ్యాచ్ జరిగేటప్పుడు అయితే మనకు లైవ్ అయితే పెట్టినారంట ఇక్కడ. ఇప్పుడైతే అయిపోయింది అనుకుంటా లైవ్, ఇది మ్యాచ్ అయిపోయిందండి. అయిపోయింది. అదే ఇప్పుడు చూడండి ఆ బకెట్లో నీళ్లు నిండడం, అది కిందకి పడడం, అందరూ అక్కడ పోయి బాగా ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది ఆ వాటర్ అయితే పైన పడితే. సో మేము కూడా ఈరోజు అంతో ఇంతో మనం కూడా ఈరోజు ఎంజాయ్ చేసామేమండి. నిజమే కదా, మేము చేసాం. ఇప్పుడు చూపిస్తాం అన్నమాట మీకు వీడియో కోసం మేమైతే ఎంజాయ్ చేసాం ఈరోజు. చాలా బాగుంది. ఏమండి ఇంకా ఎలా అనిపించింది మీకు ఇక్కడ? వండర్లా కంటే బెస్టే అనిపిస్తూ ఉంది నాకేమో. బెస్ట్ అనిపిస్తుందా? ఇంకొకటి ఏమంటే ఇక్కడ మనకు వాళ్ళు కార్డ్స్ ఇస్తారు, 400 ఇస్తే ఆ కార్డ్స్కి అయితే మనము ఎన్నిసార్లు అయినా బయటికి వెళ్ళొచ్చు, లోపలికి రావచ్చు. మనము అక్కడ 10 AM నుంచి 5 PM వరకు మనం ఆ సరౌండింగ్లో ఎక్కడున్నా కానీ లోపలికి బయటికి లోపలికి అయితే తిరుక్కుంటూ ఉండొచ్చు కదండి. అవును. కడప వండర్లలో ఏం చెప్పారండి మనకి? ఒకసారి బయటికి పోతే మళ్ళీ లోపల రాకూడదు అన్నారు వాళ్ళు. బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చింటారు కదా, అది బ్యాచ్ మనకు అది కట్ చేసేస్తారట. మళ్ళీ లోపలికి వచ్చేకి అవైలబుల్ ఉండదు, అంటే మళ్ళీ 600 వేసి వెళ్ళాలి లోపలికి. ఇక్కడైతే అలాంటి మోసం ఏమీ లేదండి, ఎందుకంటే ఇక్కడ అలా మోసాలు ఏం జరగవు. 400 ఇచ్చేస్తే రాక్ వ్యాలీ రిసార్ట్ మొత్తం మీదేనండి, 10 to 5 PM వరకు, అంతే కదండి. ఎన్నిసార్లు అన్నా రావచ్చు, ఎన్నిసార్లు అన్నా బయటికి పోవచ్చు, ఎన్నిసార్లు మీ ఇష్టం అండి. బయటికి లోపల తిరుక్కుంటా ఉండిపోవచ్చు కావాల్సింటే లోపల. అవును. ఇప్పుడు చూడండి నేనైతే వాటర్లోకి అయితే దిగేసాను. అబ్బా చాలా కూల్గా ఉన్నాయి వాటర్ అయితే. నేనైతే కూల్గా ఉన్నాయి నేను అనుకునే లోపే ఫస్ట్ దిగానో లేదో అప్పుడే వేవ్ టైం అయిపోయింది కదండి. అవును, వేవ్ విజిల్ వేస్తా ఉన్నాడు ఆయన. వేవ్కి వచ్చేసేయండి అనేసి 2:30 నుంచి మనకు 3:30 వరకు అయితే వేవ్ ఉంటుంది. అంటే కడపలో పెట్టారు, వేస్ట్ అండి అది వేవ్. అసలు ఆ లోట్ వచ్చేది బాగాలేదు, అసలు స్లోగా ఉంది కదండి. అవును, ఈడ మా అద్దాలు కూడా వెళ్ళిపోయాయండి వేవ్ వచ్చి. ఆయన గారి స్పెట్స్ అయితే పోయాయండి దీంతో, ఎక్కడ వెళ్ళాయో తెలీదు. నేను కింద పడ్డాను వాటర్లో, మీకు చూపించలేదు. ఆ వీడియో అయితే కట్ చేశాను, మొబైల్తో సహా నేను నీళ్ళలో పడ్డాను. అప్పుడు ఆ స్పెట్స్ అయితే వెళ్ళిపోయి. మా ఆయనకైతే నా బాధ లేదు కానీ స్పెట్స్ బాధ ఎక్కువ అయిపోయింది కదండి మీకు. అట్లా కాదు, వేవ్ కడప మాదిరి వస్తుంది అని అనుకునేది మోసీను. నేను చెప్పా ఆల్రెడీ, కడప మాదిరి కాదు, ఈడ వేవ్ చాలా ఫాస్ట్గా వస్తుంది. అంటే ఏం లేదు, లోపల పోదాం అంటే నేను వద్దంటే కూడా ఈ పని చేసింది అనమాట. మనం కొట్లాడుకునే లోపే ఆ లోటు వచ్చేసి నాకు లాగేసింది అనమాట, కిందకి పడ్డా నేను. అప్పుడు స్పెట్స్ అయితే వెళ్ళిపోయి, ఎవరు దొరికాయో ఎక్కడ పోయాయో తెలియదు, అసలు పగిలిపోయా ఉన్నాయో కూడా తెలియదు. కానీ అది ప్రెషర్ అయితే చాలా బాగుందండి, చాలా ఫాస్ట్గా వస్తుంది, అసలు నిలబడలేము నీళ్ళలో. బాగుంటుంది. నాకు నచ్చేది ఇక్కడ ఏమంటే వేవ్ పూలేనండి, చాలా బాగుంటుంది ఇక్కడ. ఏమంటే బట్ 1 hour పెడతారు వీళ్ళు. ఇక రైన్ డ్యాన్స్ అంటే లైట్గా ఉంది. ఇప్పుడు మనం బాగుండేది బాగుండాలని చెప్పాలి, అంతే కదండి. రైన్ డాన్స్ అయితే ఇక్కడ నాకు నచ్చలేదు. అవును.
ప్రతి చోట అయితే వాళ్ళు సపరేట్ రూమ్లో పెట్టి లైటింగ్స్ పెట్టి అంటే అక్కడ మబ్బుగా పెట్టేసి వాళ్ళు లైటింగ్ కలర్ లైటింగ్స్ పెడతారు, అట్లా బాగుంటుంది. ఇక్కడైతే అలా లేదు, అదొక్కటే ఇక్కడ మిస్ చేయాల్సింది. ఇంకొకటండి తాజ్మహల్ అయితే భలే ఉంది కదా. తాజ్మహల్ దానికి తగ్గట్టు ఇది ఆర్డర్ చేశారనమాట. అవును, చాలా బాగుందండి. భలే ఎంజాయ్ చేస్తున్నారండి ఈ చిన్నపిల్లలు చూడండి. అన్ని కరెక్ట్గా ఉండాలంటే అవుతుందా, అందుకని ఒకటి తక్కువ ఉంది ఒకటి ఎక్కువ ఉంది అన్నమాట. 400 అంటే పర్లేదు కదా. నిజమే కదా, ఎక్స్పెన్సివ్. కడపలో పోయి ఇటు నుంచి ఖర్చు పెట్టుకొని పోయి ఇది ఖర్చు ఆ ఖర్చు రెండు ఎక్కువ కదండి. మళ్ళీ రూల్స్ చాలా ఉన్నాయి కడపలో. బయటికి పోతే లోపల రాకూడదు, లోపలికి వస్తే బయటికి పోకూడదు అన్నట్టు. ఫుడ్ కూడా బయట కొనకూడదు. రెస్టారెంట్స్ అన్ని వాళ్ళే పెట్టి అంతా వాళ్ళే డబ్బులు తీసుకుని వాటర్ బాటిల్ 30 రూపాయలు, ఇంకేమన్నా తీసుకుంటే డబ్బులు అన్ని డబుల్ మాదిరి ఉన్నాయి. కడపకి వెళ్తే మాత్రం బొక్క డబ్బులు. ఈడ మటుకు మీరు ఇంటి నుంచి బిర్యానీ చేసుకొని పోండి, ఏమన్నా చేసుకొని పోండి, లోపలే పార్కులో అంతా తినేసి ఫుల్ ఎంజాయ్ చేసుకొని తిరుక్కొని రావచ్చు అన్నమాట. రాక్ వ్యాలీ పుంగనూరు నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉండదు ఇది. పిల్లలు చూడండి డాన్స్ చేసేది, డాన్స్ చేస్తా ఉండరు వాళ్ళు, ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉంటారు. అక్కడ వచ్చి డాన్స్ చేస్తున్నారు. తమ్మాళపల్లి నుంచి వచ్చారంట ఆ పిల్లలు అయితే, ఫుల్ బ్యాచ్ ఉంది వాళ్ళది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రావడం డాన్స్ చేయడం, వాళ్ళైతే అయ్యో చెప్పడము బాగుంది. సో మా ఆయన అయితే చూడండి, నేనైతే నీళ్ళలో పడిపోతానని గట్టిగా పట్టుకున్నా, ఎందుకంటే ఒకసారి పడ్డా కాబట్టి మళ్ళీ పట్టుకున్నాను అనమాట. సో మా ఆయన చెప్తూనే ఉన్నారు, కడప కాదు ఇది, రాక్ వ్యాలీ ఇది, మదనపల్లి ఇది అంటున్నారు. నేను అయినా కానీ ఆయన మాట వినకుండా అయితే పడ్డాను ఒకసారి, పడితేనే కదా తెలిసేది. సో మొత్తానికైతే నీళ్ళలో అయితే ఈరోజు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసామండి కదండి. అవును నిజమే. మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది, వాళ్ళు ఎంజాయ్ చేస్తా అంటే వాళ్ళని చూసి మాకు ఎంజాయ్ అనిపించింది. అలా ఏం లేదు, బిషేరో వెళ్ళి వాటర్లో కడుక్కున్నట్లు అనిపించింది మీకు, అంతే కదా. అంతే ఈయన షేర్వా వెళ్ళి వాటర్లో కడిగేసినట్లు అనిపించింది. ఎక్కడ వెళ్ళా షేర్వా కారుతుంటుంది. నేను రైన్ డాన్స్లో ఇది ఒక్కటే చేయగలనండి. అందరూ డాన్సులు చేస్తున్నారు, నేను మాత్రం ఇంత మాత్రమే చేయగలను. సో నేను మామూలుగా అయినా అంతే, వీడియోకి అయినా అంతేనండి. నేను మామూలుగా వెళ్ళడం రావడం సింపుల్గా ఎంజాయ్ చేస్తామన్నమాట మనం, అంతే కదండి. రేసుగుర్రం మూవీలో అంటారు కదా, భయపడు అంటే లోపల భయపడతా అన్నాన్ని ఆ టైప్ అన్నమాట మనం. అంతేనండి, మనం ఫుల్గా ఎంజాయ్ చేయడం అంటే, మనకు సింపుల్గా చేయడం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మొత్తానికి రాక్ వ్యాలీ అయితే చాలా బాగుంది, ఎవరైనా కానీ వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్ అండి. ఇంకొకటి ఏమైందంటే రెస్టారెంట్ అనేసి పక్కలో ఆ పక్క బార్ కూడా పెట్టారండి ఇల్లు, అందుకని ఆడ వరకు పోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసి నేను రెస్టారెంట్ అది పరిగెత్తుకుంటూ వెళ్తున్నా. మా ఆయన అక్కడ చూడు రెస్టారెంట్ అండ్ బార్ అంట, మా అమ్మ వద్దనేసి వెనక్కి తిరిగి వచ్చేసాను. నేను రెస్టారెంట్ వరకు కూడా వెళ్ళలేదు, కానీ రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ అండి బేకరీలో కదండి. ఇదొక్కటే నాకు నచ్చలేదు, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. బయట పోయి రావచ్చు కదా, బయట కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బయట ఉన్నాయంటే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయన్నమాట, అంత ఏం లేవు. చూడండి, ఒక స్వీట్ బాక్స్ వచ్చేసి 60, అది వచ్చేసి 40 రూపీస్. అంత మటుకు మరీ 10-15 రూపాయలు అట్లా ఉంటుంది. మరి అంత ఇది చాలా పర్లేదు అనుకుంటా. ఏమో నాకైతే ఎక్స్పెన్సివ్ అనిపించింది. నేనైతే చాలా ఎంజాయ్ చేసేసానండి. నేను వచ్చేసరికి నా అదృష్టం చూడండి, అక్కడ వాళ్ళు వాటర్ కూడా ఆఫ్ చేసేసారు. నేను ముందుగానే రమ్మంటే మళ్ళీ వచ్చావు నువ్వు, అంతే అంటారా? ఏదైనా నాదే తప్పబ్బా, మీరైతే రైట్, నేనైతే తప్పు. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు జంగల్ వరల్డ్. ఎక్కడో నిలబడి తీసాను, నేను కనిపిస్తున్నాను అక్కడ. జూమ్ చేస్తాను చూడు, జూమ్ చేస్తే నేను లావుగా కనిపిస్తా. ఇక చూడండి, జూమ్ చేసేది ఎందుకు, సన్నగా ఉండే లావుగా కనిపించడానికి, దూరంగా ఉండేది దగ్గరగా రావడానికి. నేను దగ్గర రాలేదు, లావు అయిపోయాను. వామ్మో, ఇలా పనులు కూడా చేస్తాను అనుకుంటారు ఇంక అందరూ వ్యూవర్స్. ఏదో మీ అందరి కోసం నేను కూడా ఎంజాయ్ చేసేసానండి. మన వీడియో ఇదేనండి ఈ రోజుకి మన వీడియో, అంతే కదండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి ఆల్ మీద అయితే పెట్టేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.